విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుంభరాశి వారికి 1st మే నుంచి 15th మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి 4th స్థానం లోపల శుక్ర గోచరం నడుస్తుంది. రాశి నుంచి 3వ స్థానం లోపల సూర్యుడు అలాగే బుధుడికి సంబంధించిన గోచరం నడుస్తుంది. ఇక రాశి నుంచి 2వ భావంలో కనుక చూసుకున్నట్లయితే శని గోచరం నడుస్తుంది. రాశి లోపల రాహు నాడు, పంచమం లోపల దేవగురు బృహస్పతి అయితే సంచలనం నడుస్తుంది. లగ్న భావం నుంచల రాశి భావం నుంచల పంచమ భావం వరకు గ్రహాల సంబంధం గట్టిగా ఉంది. సో ఈ సమయకాలం కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఒక అవకాశం ఉన్నది. మీరు ఏంటి ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అయితే ప్రస్తుతానికి కనపడుతుంది. ఎంతవరకు ఉంటుంది? 15 తర్వాత ఏమవుతుంది? 15 తర్వాత మళ్ళీ సన్ ట్రాన్సిట్ అవుతాడు అని ఈ నెలలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు 2nd హౌస్ నుంచి 3rd హౌస్లో వెళ్ళబోతున్నాడు. ఎప్పుడు? 11th రోజున. 11th రోజున కుజుడు మూల రాశి లోపల, మూల త్రికోణ రాశి లోపల, మేష రాశి లోపల వెళ్ళబోతున్నాడు. అది మీకు చాలా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఉపచ భావాల్లో కనుక క్రూర గ్రహాలు, పాప గ్రహాలు కనుక గోచరం ఉన్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తారు. యాజ్ వెల్ అని ఇంకోటి చూసుకున్నట్లయితే తృతీయాధిపతి 3వ స్థానం లోపల చాలా మంచి ఎఫర్ట్స్. ఎందుకంటే మనం క్వశ్చన్ తెలుసుకోండి, మనిషికి అకారణంగా ఏవి అస్సలు రావు. ప్రయత్నపూర్వకంగా కొన్ని జీవితం లోపల చేసిన తర్వాతనే కొన్ని వస్తాయి. కొన్ని రావాలంటే కొన్ని తప్పకుండా చేయాలి, కానీ కొన్ని చేయాలంటే కొన్ని బలాలు కావాలి. ఆ బలం ఏదైతే ఉందో అది 3వ స్థానం. 3వ స్థానం రాబోయే రోజుల్లో మీ జాతకం లోపల గోచరం లోపల ఎక్కువ బలం పెరగడం వల్ల అది మీకు చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే ఇవ్వగలుగుద్ది. చేసే ప్రతి ప్రయత్నం లోపల కొద్దిగా ఇతరుల వ్యక్తి సహకారం కూడా మీకు అది ఇవ్వగలుగుతుంది. కానీ బై డిఫాల్ట్ మీ జాతకంలో కనుక దశ అంతర్దశ సరిగ్గా సీక్వెన్స్ లేకపోయినట్లయితే నేను చెప్పిన విషయాల లోపల 50% జరుగుతుంది, మిగతా 50% జరగవు అని ఇంకో విషయం తెలుసుకోండి. ఈ సమయకాలం లోపల కుంభరాశి వారికి విశేషంగా కనుక గమనించినట్లయితే మీ రాశిలో రాహు ఉన్నాడు, పంచమంలో దేవగురు బృహస్పతి ఉన్నారు. మంచి చెడు ఏంటో దీనికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం అయితే మీకు వచ్చింది. కానీ ఈ పరిపూర్ణ జ్ఞానంతో కొందరు తప్పుడు మార్గాల లోపల చాలా చాలా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. గుడ్, నేను తప్పు అంటాను, ఎందుకంటే వాళ్ళ బుద్ధికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. కానీ తర్వాత తీవ్రమైన పరిణామాలు ఉంటే చూడండి, అప్పుడు మీరు దాన్ని అస్సలు తట్టుకోలేకపోతుంటారు. ఇది ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. కుంభరాశి వారు ఎవరైనా కానివ్వండి, మదర్ హెల్త్ కాపాడుకోండి. మదర్కి హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే మీ మదర్కి హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. విశేషంగా బాడీ లోపల స్కిన్కి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, లేకపోతే డయాబెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ శాతం కనపడుతుంది. లేకపోతే కొలెస్ట్రాల్కి సంబంధించిన ప్రాబ్లం, ఈ 3 వస్తే దానికన్నా ఎక్కువ అయితే రావు. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, కుటుంబం లోపల రాబోయే రోజుల్లో కొద్దిగా భౌతిక జీవితం లోపల కొన్ని వస్తువులు, కొన్ని అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు భౌతిక జీవితం లోపల వస్తువులు చాలా ఉన్నాయి, మనం ఇది అని చెప్పలేము. కానీ ఏ వస్తువు అయితే వస్తే కొద్దిగా 2 రోజుల కోసం కొద్దిగా ఇంట్లో వాళ్ళు లేకపోతే మనం సంతోషంగా ఉంటామో ఆ వస్తువు రాబోయే రోజుల్లో కొన్ని అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత రెగ్యులర్గా మళ్ళీ నడుస్తూనే ఉంటుంటుంది. పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి, రాశిలో రాహు కాంబినేషన్ ఉండడం వల్ల ట్రావెలింగ్ ఈ సమయం లోపల చాలా ఎక్కువ జరుగుతుంది. మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. బాధ్యత చాలా బలంగా అయితే కనపడుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే జాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఇప్పుడు చదువుకొని బయటికి వస్తున్నారో అలాంటి వారికి జాబ్ చాలా ఈజీగా చాలా సడన్గా అయితే మీకు దొరికే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రెండో విషయం, ఎవరైతే ముందు నుంచి జాబ్ చేస్తున్నారో ప్రెజెంట్ చాలా ఎంటీగా ఉన్నారు అలాంటి వారి పరిస్థితి ఏంటంటే, అలాంటి వారికి కూడా జాబ్ యోగం చాలా ప్రబలంగా కనపడుతుంది. కేవలం ఒక 10 రోజులు ఆగండి, 10 రోజుల తర్వాత ఏదో ఒక అవకాశం మీకు వచ్చుద్ది. ఆ అవకాశం లోపల మీకు జాబ్ అయితే మీరు చేయగలుగుతారు. కానీ ఈ సమయం మధ్య లోపల ఏంటంటే హెల్త్ కాపాడుకోండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రెజెంట్ సమ్మర్ చాలా ఎక్కువగా, చాలా బలంగా, చాలా తీవ్రంగా ఉండడం వల్ల బయటకి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీది
వాయుతత్వ రాశి కాబట్టి అగ్నితత్వం కొద్దిగా బయట ఎక్కువ పెరగడం వల్ల మీకు చాలా తొందరగా పట్టుకుంటుంది దాని ప్రభావం. సో సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయి. కొద్దిగా బయట ఎక్కువ తిరగకండి, కోకోనట్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి, కొద్దిగా బెల్లం కొద్దిగా మార్నింగ్ తింటూ ఉండండి. ఇవి కొద్దిగా ఏవైతే ఇంట్లో చిట్కాలున్నాయో అవి పాటించడానికి మీరు ప్రయత్నించండి. ఈ సమయం లోపల సెకండ్ హౌస్ లోపల మీకు చూసుకున్నట్లయితే మార్స్ ఉన్నాడు. కోపం రావడం ఇది స్వాభావికం. కోపం రావడం స్వాభావికం. ఎందుకంటే సెకండ్ హౌస్ ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో ఉంది. 15th ఏప్రిల్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మీకు సూర్యుడు తృతీయ స్థానంలో రావడం జరిగింది. ఈ సూర్యుడు అలాగే మీరు లగ్నంలో మీ రాశిలో రాహు రెండో భావాన్ని పాపకర్తరి యోగంలో చేయడం జరిగింది. అందుకే కనుక మీరు గమనించినట్లయితే కుటుంబ వాతావరణం ఏదైతే చాలా వేడిగా ఉంది. కుటుంబ వాతావరణం ఏదైతే చాలా వేడిగా ఉంది, కన్ఫ్యూజన్గా ఉన్నారు, కొద్దిగా బాధ్యత అయితే పెరిగింది, కానీ దాన్ని ఎలా ఏ ప్రకారంగా తీసుకురాగలుగుతాను అర్థం కావట్లేదు. ఎందుకంటే మార్స్ అలాగే సాటర్న్ కాంబినేషన్ ఉంది. వర్క్ లోపల చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, చేస్తానా చేయనా అది కొద్దిగా కోపం అయితే వచ్చుద్ది. కానీ సెకండ్ హౌస్ ఇస్ ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీలోని దీని ప్రభావం ఎక్కువగా మీరు తీవ్రంగా చూడగలుగుతారు. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే శుక్రుడు ఎప్పుడైతే రాశి పరివర్తన 14th రోజున శుక్రుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు, మీ రాశి నుంచి తృతీయ స్థానంలో రాబోతున్నాడు. అది బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే శుక్రుడు పంచమ స్థానంలో వస్తాడో అది మీకు చాలా మంచి యోగం అయితే ఉంటుంది. సంతాన వ్యక్తిగత జీవితం పట్ల కావచ్చు, లేకపోయినట్లయితే మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఆర్థిక వ్యవహారాల లోపల అప్పుడు ఏదైనా సడన్లీ ధన ప్రాప్తి యోగం కూడా 15th దీని తర్వాత కనపడుతుంది. అంటే శుక్రుడు మిత్రంలో వచ్చిన తర్వాత అనుకోండి. ఎందుకంటే 14th రోజునే శుక్రుడు కూడా వస్తాడు. 14th 15th ఆ సమయం లోపలనే మర్క్యూరీ కూడా మేషరాశిని వదిలేసి వృషభ రాశిలో రాబోతున్నారు. ఈ నెల లోపల ఈ 15 రోజుల్లో సూర్యుడు రాశి పరివర్తన చేసుకుంటాడు, కుజుడు రాశి పరివర్తన చేసుకుంటాడు, శుక్రుడు కూడా రాశి పరివర్తన చేసుకుంటారు. గ్రహాల పరివర్తన చాలా ఫాస్ట్ మూమెంట్లో ఉండడం వల్ల కొద్ది ప్రభావం మనకు అంత ఈజీగా ఫాస్ట్గా అర్థం కాదు. పైగా ముందు నుంచి పంచమ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల వైఫ్ సలహా తీసుకుని ఏదైనా పని చేసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ స్కామ్, ఆన్లైన్కి సంబంధించి డబ్బు సంపాదించడం ప్రయత్నం చాలా తీవ్రంగా చాలా షార్ట్ కట్ లోపల వెతుకుతున్నారో అలాంటి వారికి రాబోయే రోజుల్లో కొన్ని విషయాల్లో సడన్లీ మోసపోయే అవకాశాలు అయితే కనబడుతుంది. కానీ ఎవరైతే ఆన్లైన్ టెక్నికల్కి సంబంధించిన పని చేస్తున్నారో వాళ్ళకి రాబోయే రోజులు శాలరీ ఇంక్రిమెంట్ కూడా కనబడుతుంది. పబ్లిక్ లోపల కొద్ది గుర్తింపు కూడా, ఓన్ ప్రొఫెషన్ కూడా పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. హెల్త్ లోపల జాగ్రత్తగా మీరు తప్పకుండా వహించాల్సింది. ఆలోచించకుండా ఎవరికి అస్సలు మాట ఇవ్వకండి. కోపం ఇట్స్ నార్మల్, పెరుగుతూనే ఉంటుంటుంది. సెకండ్ హౌస్లో మార్స్ ఉండడం వల్ల కొద్ది వాని పట్ల తీవ్రమైన ప్రభావం అయితే ఉంటూనే ఉంటుంటుంది. చేయాల్సింది ఏంటి? బాగుందా బాగాలేదా అంటే మీకు ముందే చెప్పాను, ఇది ఒక గొప్ప అవకాశం ఉంది. దీన్ని కనుక మీరు సరిగ్గా వాడుకున్నట్లయితే దీని రిజల్ట్స్ సరిగ్గా చూడగలుగుతారు. దీన్ని కనుక చూద్దాం వదిలేసినట్లయితే దాన్ని అలాగే మీరు వదిలాల్సి వస్తుంది. సో డిపెండ్ ఆన్ యూ విచ్ ఇస్ కేటగిరీ యూ లైక్. మీకు ఏదైతే ఇష్టం ఉందో ఆ ప్రకారంగా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు చేయాల్సింది 2 రెమెడీ చెప్తే తప్పకుండా చేయండి. మార్నింగ్ లేవగానే సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి. మార్నింగ్ లేవగానే సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి. ఇది మార్నింగ్. రాత్రి పనుకునే ముందు మెడిటేషన్ తప్పకుండా చేయండి. రాత్రి పనుకునే ముందు మెడిటేషన్ మీరు తప్పకుండా చేయండి. అని ఆడవాళ్ళ సహకారం తీసుకోండి. ఒక 2 months వరకు మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అని పరాశక్తి ఆరాధన ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది.
అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి.